భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని కన్నులారా చూసేందుకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి 1,00,000 మందికి పైగా భక్తులు రానున్నారు. కళ్యాణోత్సవం పట్టాభిషేకానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు 3 లక్షల ప్యాకెట్ల మంచినీరు, 1,00,000 ప్యాకెట్ల మజ్జిగ సరిపడా ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. అదేవిధంగా 70 కౌంటర్లలో తలంబ్రాల పంపిణీకి అధికారులు ఏర్పాటు చేశారు. అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవంపై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో మా ఖమ్మం ప్రతినిధి అయ్యప్ప ఫేస్ టు ఫేస్. కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరపడానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈరోజు మరి కొద్దిసేపట్లో ఎదుర్కోవాల్సిన కూడా జరగనుంది. అదేవిధంగా పట్టాభిషేకం కూడా అత్యంత వైభవంగా నిర్వహించున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగే తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, ఎటువంటి ఏర్పాట్లు చేశారు? గత 2 సంవత్సరాల క్రితం కోవిడ్ తోటి భక్తుల రద్దీ కొంచెం తగ్గిందని చెప్పవచ్చు. ఈసారి భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అంటే ఈసారి మనకు పుష్కర అంటే 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ పట్టాభిషేకము మరి 12 నదుల నుంచి జలాలను సేకరించి 4 సముద్రాల నుంచి జలాలు సేకరించి ఇక్కడ మనము హోమం నిర్వహించడం జరుగుతుంది. మరి లోక కళ్యాణార్థము ఈ నిర్వహించే కార్యక్రమం బ్రహ్మాండంగా జయప్రదం కావడం జరుగుతూ ఉంది. రేపు పట్టాభిషేకానికి మరి కార్యక్రమాలను కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సక్రమంగా ఇప్పటివరకు అన్ని రకాలుగా రివ్యూలు చేసుకొని మరి కలెక్టర్ గారు, పోలీస్ సూపరింటెండెంట్ గారు, మా ఈఓ గారు, ఎండోమెంట్ కమిషనర్ గారు మరి అందరూ కూడా సంప్రదింపులు చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దివి ల్యాబొరేటరీ ఆధ్వర్యంలో ఇవాళ ఆర్ఓ ప్లాంట్ కూడా ప్రారంభోత్సవం చేసుకున్నాం. మరి ఒక గెస్ట్ హౌస్ ఇక్కడ డోనర్స్ 1,75,00,000తో 3 సూట్లతో ఈ యొక్క భవనాన్ని కూడా ప్రారంభోత్సవం చేసుకున్నాం. మరి టీటీడీ నుంచి 5 కోట్ల రూపాయలతో డార్మెటరీ కూడా ఇనాగ్రేషన్ చేసుకున్నాం. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ₹1 కోటి వారి ప్రత్యేక నిధి నుంచి ఈ యొక్క కళ్యాణం కొరకు భద్రాచలంలో ఇంకా అంగరంగ వైభవంగా నిర్వహించాలని మరి ₹1 కోటి ప్రత్యేకంగా నిధి నుంచి ఇవ్వడం జరిగింది. వారికి ఉదయపూర్వకంగా ధన్యవాదాలు. మరి ఈ యొక్క కళ్యాణం తర్వాత మరి అక్కడ తలంబ్రాలు ఇవ్వడానికి ఒక 70 కౌంటర్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. బస్సులలో కూడా తలంబ్రాలను చేర్చే కార్యక్రమం కూడా ఉంది. పోస్ట్ ఆఫీస్ ద్వారా కూడా చేర్చే కార్యక్రమం. ఈ యొక్క తలంబ్రాలు గోటితో తీసి మహిళలు కానీ మరి భక్తులు కానీ ఆ గోరుతో తీసి ఎవరైతే ఈ వరిని బియ్యం చేసే కార్యక్రమం రైస్ మిల్లలో కానీ అక్కడ కాదు, ఇది గోటితో తీసినటువంటి యొక్క ఈ తలంబ్రాలు తయారు చేస్తున్నటువంటి భక్తులు దాదాపు 3-4 రోజుల నుంచి పాదయాత్ర ద్వారా నడుచుకుంటూ వచ్చి భీమవరము, రాజమండ్రి దూర ప్రాంతాలకు వెళ్ళి వచ్చి వాళ్ళు కూడా దైవ దర్శనం చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ ఉదయపూర్వకంగా ధన్యవాదాలు మేము తెలియజేస్తా ఉన్నాం. ఈసారి 12 నదుల నుండి తీసుకువచ్చి శ్రీరామ వాళ్ళకి అభిషేకం చేస్తున్నారని కూడా ప్రచారం జరుగుతుంది. వాటి విశిష్టత ఏంటి? అంటే పుష్కరం అంటే 12 సంవత్సరాలకు వచ్చేది పుష్కరం. ఇప్పుడు గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు ఎవ్రీ 12 years కోసం ఒక నదిలో పుష్కరాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఇది 12 సంవత్సరాలకు ఒకసారి పట్టాభిషేకంలో 12 నదుల నుంచి జలాలను తీసుకొచ్చి సముద్రాల నుంచి జలాలు తీసుకొచ్చి ఇక్కడ అభిషేకం చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఒక పవిత్రత అనేది దీనికి బాగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పుష్కర పట్టాభిషేకంకు మరి కళ్యాణంకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. ఇటువంటి కార్యక్రమం జరగడమే చాలా గొప్ప. వేద పండితులు వేద మంత్రాలతో వాళ్ళు చేసే కార్యక్రమాలంతా కూడా లోక కళ్యాణం కొరకు ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, మరి మంచి పంటలు పండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆర్థికంగా బలపడాలని చెప్పి మరి లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మరి బ్రహ్మాండంగా దేవాలయాల పునర్నిర్మాణం కొరకు యాదాద్రి లక్ష్మీనరసింహ ఆలయం ఏ విధంగా నిర్మాణం జరిగిందో రేపు రాబో రోజులలో కూడా మరి ఇక్కడ భద్రాచలము సీతారాముల యొక్క ఈ ప్రాంతంలో మరి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి వారు కూడా ఒప్పుకోవడం జరిగింది. ఇప్పటికే 100 కోట్లు ఇవ్వడం జరిగింది. 100 కోట్లు బడ్జెట్లో పెట్టారు. మరి ఇంకో 50 కోట్లు మరి అక్కడ ప్రసాద స్కీమ్లో కూడా 50 కోట్లు. ఈ విధంగా రేపు రాబో కాలంలో ఖచ్చితమైనటువంటి ప్రణాళికలు రూపొందించి అభివృద్ధి చేయడానికి తప్పకుండా పూనుకోవడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం భద్రాచలం వైపే చూస్తుంది. 7 సంవత్సరాల నుండి మీరే పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. ఈసారి సీఎం వస్తారని కూడా ఆశిస్తున్నారు. భద్రాచలం 9 o'clock తెలుస్తుంది.
రేపు సీఎం కేసీఆర్ ఖచ్చితంగా భద్రాచలం వస్తారని చెబుతున్నారు. పట్టు వస్త్రాలు కూడా తెలంగాణ రాష్ట్రం నుండి ఖచ్చితంగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వచ్చి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని కూడా చెబుతున్నారు. ఏదైనా రేపు పూర్తిగా సమాచారం అందిందని కూడా చెబుతున్నారు. జరగనున్నటువంటి సీతారాముల కళ్యాణం కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. పూర్తిగా ఏర్పాట్లు చేసిన ఎటువంటి భక్తులకు కూడా ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేశామని కూడా ఇంద్రకరణ్ చెబుతున్న పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ రాజుతో అయ్యప్ప 6 టీవీ భద్రాచలం.